నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక శక్తివంతమైన పూజ వీడియోతో వచ్చేసానండి. లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి రోజున గనక ఆ స్వామివారిని పూజించినట్లయితే మనకున్న శత్రు బాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈరోజు ఆ స్వామివారిని పూజిస్తే చాలండి, మనకున్న సమస్యలన్నీ కూడా ఆ స్వామివారి దూరం చేస్తారు. ఆ స్వామివారు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం భక్తితో పూజిస్తే చాలండి, ఎంతో పరవశించి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. దుష్టుల్ని సంహరించడానికి, మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు వెలిశారు. స్వామివారు ఆవిర్భవించిన రోజునే నరసింహ జయంతి అని అంటారండి. ఈ నరసింహ జయంతి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి, స్వామివారి ఫోటోను మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా, స్వామివారిని ఎవరు పూజించాలి, ఇంతవరకు ఎప్పుడు పూజించలేని వారు కొత్తగా స్వామివారిని పెట్టుకొని పూజించవచ్చా లేదా, ఈ రోజు పూజలో ముఖ్యంగా ఒక దీపం అయితే పెట్టుకోవాలండి. ఆ దీపం ఏమిటి, అలాగే స్వామివారికి ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ శక్తివంతమైన రోజున ఆ స్వామివారిని పూజించడం వలన మనకున్న శత్రు బాధలు, నరదిష్టి, ఇంకా కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా సరే అన్నీ కూడా సమస్యపోతాయండి. ఇంకా ఆర్థిక సమస్యలున్నా, అప్పులున్నా, రుణ బాధలున్నా అవన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలున్నా, హఠాత్తుగా సంభవించే మరణాల నుంచి కూడా ఆ స్వామివారు మనల్ని రక్షిస్తారండి. అంత శక్తివంతమైన స్వామివారే నరసింహస్వామివారు. భక్తుల్ని కాపాడడానికి అవతరించిన స్వామివారే నరసింహస్వామివారు. ఈ రోజున స్వామివారిని కనుక పూజించినట్లయితే మనకి ఎన్నో మంచి ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి. అయితే ఈ నరసింహ జయంతి అనేది ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో చతుర్దశి తిథి రోజున వస్తుందండి. ఈ రోజే స్వామివారు స్తంభంలోంచి ఆవిర్భవించారండి. అందుకని దీన్ని నరసింహ జయంతి అని అంటారు. అయితే 2026 సంవత్సరంలో నరసింహస్వామివారి జయంతి ఏ రోజు వచ్చిందంటే 2026 ఏప్రిల్ 30వ తేదీన గురువారం అయితే రాబోతుందండి. ఇంకా చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే ఏప్రిల్ 29వ తేదీన రాత్రి 7:44 ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 8:21 చతుర్దశి తిథి అనేది ముగుస్తుంది. అలాగే స్వామివారికి పూజ ఏ సమయానికి చేయాలి, ఎప్పుడు చేయాలనేది కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ప్రహ్లాదుడి భక్తిని మెచ్చి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు నీ దేవుడు అంటే నరసింహస్వామి వారు ఎక్కడున్నాడు, ఆ హరి ఎక్కడున్నాడు అని అడగగా ఇందుగలడందు లేడు, ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్పి హిరణ్యకశిపుడిని వధించడానికి ఒక స్తంభంలోంచి ఆ నరసింహస్వామి వారు ఆవిర్భవించారు. ఈ రోజే స్వామివారు స్తంభంలోంచి ఆవిర్భవించారండి. అందుకని దీన్ని నరసింహ జయంతి అని అంటారు. నరసింహస్వామి వారు స్తంభంలోంచి ఆవిర్భవించారు కాబట్టి మీ ఇంటికి ఉన్న స్తంభాలు అలాగే పిల్లర్లు అవి ఉంటాయి కదండి, వాటికి తిరునామం అయితే దిద్దండి. అంటే స్వామివారి నామం ఉంటుంది కదండి, ఆ నామం వేయండి. అలాగే ద్వారబంధం పైన కూడా స్వామివారి నామం అయితే వేయండి. అయితే తిరు చూర్ణంతో వేస్తారండి. ఆ చూర్ణం మీకు దొరికినట్లయితే చూర్ణంతో వేయండి. అంటే మనకి స్వామివారి గుడి దగ్గర మనకి బొట్టు పెడతారు కదండి, ఆ చూర్ణంతో మీరు వేయాలనుకుంటే వేయచ్చు. లేదంటే మన దగ్గర ఉన్న విభూతితో కానీ లేదంటే బియ్యం పిండితో అయినా సరే మనం ఈ నామాన్ని అయితే దిద్దొచ్చు. ఎందుకంటే ఆ స్వామివారు ఇంటి బయట కాకుండా లోపల కాకుండా ద్వారబంధం పైనే రాక్షసుడిని అంటే హిరణ్యకశిపుడిని సంహరించారు కాబట్టి ఈ విధంగా తిరునామం వేసుకున్నట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి శత్రు బాధలు కానీ ఎలాంటి దుష్టశక్తులు కానీ ఏవి కూడా లోపలికి రావండి. ఇలా ద్వారబంధానికి పసుపు రాసి నామం దిద్ది గడప పూజ పూర్తయిన తర్వాత మాత్రమే మనం స్వామివారిని పూజించాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న నరసింహస్వామి వారి ఫోటోని అయితే తీసుకున్నానండి. అయితే ఈ ఫోటో విషయంలో చాలామందికి చాలానే డౌట్లు ఉంటాయి కదండి. ఇలా నరసింహస్వామి వారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే డౌట్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. అయితే నేను ఇప్పుడు చెప్తానండి. నరసింహస్వామి వారి ఫోటో ఇంట్లో అయితే పెట్టుకోవచ్చండి. అది కూడా ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి వారిని అయితే పెట్టుకోకూడదు. ఇలా లక్ష్మీదేవితో కలిసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే పెట్టుకోవచ్చండి. చూడండి, స్వామివారి తొడపైన అమ్మవారు కూర్చొని ఉంటారు. ఈ ఫోటోనైతే మనం చక్కగా
చక్కగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అయినా కొంతమంది పెట్టుకోవడానికి అయితే ఇష్టపడరండి. అలాంటి వారైతే ఈ పూజ చేసుకునేటప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటో కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని కానీ మీరు పూజలో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ స్వామి అమ్మవార్లని ఈ విధంగా చందనం కుంకుమ మాలలతో బొట్టులతో అందంగా అలంకరించుకున్నానండి. చందనం మాల అయితే స్వామివారికి తప్పనిసరిగా వేసుకోండి, ఎందుకంటే స్వామివారికి చందనం అంటే చాలా ఇష్టం కదా, అందుకనే. ఇప్పుడు నేను ఇక్కడ స్వామివారిని తయారు చేసుకుంటున్నానండి. అంటే మన దగ్గర ఫోటో ఉన్నప్పటికీ కూడా స్వామివారిని ఇలా పసుపుతో అలాగే చందనంతో తయారు చేసుకొని పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఫోటో లేకపోయినా సరే స్వామివారిని ఈ విధంగా తయారు చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ పసుపు తీసుకుంటున్నానండి. అయితే కొద్దిగా పసుపు ఎక్కువగా తీసుకోండి. అంటే మీకు దేవుడు ఎంత సైజులో కావాలి అనేది చూసుకొని పసుపునైతే తీసుకోండి. ఇంకా తర్వాత దీంట్లో కొద్దిగా చందనం వేసుకోండి. చందనంతో స్వామివారిని తయారు చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే మన దగ్గర అంత చందనం ఉండదు కాబట్టి అందుకని కొద్దిగా చందనం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పన్నీర్తో కలుపుకోండి. పన్నీర్ లేకపోయినట్లయితే మంచినీళ్ళతో కలుపుకున్నా పర్వాలేదు. అంటే వినాయకుడిని చేసుకుంటాం కదండి, అదే షేప్లో కాస్త పెద్దదిగా చేసుకోవాలి. ఎందుకంటే వైజాగ్లో ఉన్న నరసింహస్వామి వారు అంటే అప్పన్న స్వామి వారు ఏ రూపంలో ఉంటారో అదే రూపాన్ని నేను ఇక్కడ తయారు చేస్తున్నానండి. స్వామివారు చందనంతోనే కప్పి ఉంటారు కదండి, అందుకని నేను ఇక్కడ ఆ విధంగానే నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఆ స్వామివారు మన ఇంటిలోనే కొలువై ఉన్నట్లు ఉంటుంది. మీకు చూపిస్తాను. మళ్ళీ పూజ అంతా అయిన తర్వాత స్వామివారిని అంటే ఈ పసుపు ముద్దని ఏం చేయాలనేది కూడా నేను చెప్తానండి. స్వామివారికి ఎందుకు చందనం పోస్తారని అంటే హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత స్వామివారు చాలా ఉగ్రంగా ఉంటారు. ఆ కోపాన్ని తగ్గించడం కోసమే లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారికి చందనాన్ని లేపనంగా పూసిందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. చందనం స్వామివారికి చలవనిస్తుంది, అందుకని చందనాన్ని లేపనంగా పోస్తారు. అయితే సింహాచలంలో ఉన్నటువంటి అప్పన్న స్వామివారు ప్రతి నిత్యం కూడా చందనంతో కప్పబడి ఉంటారండి. కానీ సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకునే భాగ్యం మనకి కలుగుతుంది. అది కూడా మనకి అక్షయ తృతీయ రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు స్వామివారి పైన ఉన్న చందనాన్ని మొత్తం తీసి భక్తులకి ప్రసాదంగా పంచిపెడతారండి. ఈ ప్రసాదాన్ని ప్రతి భక్తులు తీసుకొని ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు వాటర్లో కలుపుకొని తాగడం, రోజు బొట్టుగా ధరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇలా చేయడం వలన ఎలాంటి దుష్ట శక్తులు కానీ, ఎలాంటి నరదిష్టి కానీ, ఎలాంటి అంటు రోగాలు కానీ ఏవి కూడా రావని భక్తుల నమ్మకం. అయితే స్వామివారికి పూసినటువంటి పవిత్రమైన చందన ప్రసాదం ఇప్పుడు భక్తులకు అందుబాటులోకి వచ్చిందండి. అయితే దీనికోసం వివరాలు నేను లాస్ట్లో చెప్తాను. ఇలా చందనం పూసిన తర్వాత స్వామివారికి నామం అయితే వెయ్యండి. అంటే మనం ఇప్పుడు పసుపు గంధం మనం యూజ్ చేసాం కాబట్టి నామాన్ని పసుపు చందనంతో వేస్తే కనిపించదు. అందుకని మీ దగ్గర వైట్ కలర్లో ఉన్న విభూది లాంటిది ఏవైనా ఉంటే తీసుకొని స్వామివారికి నామం లాగా వెయ్యండి. అలాగే మధ్యలో కుంకుమతో వెయ్యండి. నామం ఎలా వేయాలో తెలుసు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించట్లేదు. నా దగ్గర స్వామివారి బొట్టు అయితే ఉందండి, నేను దాన్ని పెట్టుకుంటాను. ఇప్పుడు కొద్దిగా ఈ చందనం ఆరిన తర్వాత స్వామివారిని మనం పూజలో పెట్టుకుందాం. ఇంకా స్వామివారి పూజలో పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అవి నేనైతే ఇలా 8 పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను. ముఖ్యంగా స్వామివారి పూజలో చందనం దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. దానికోసం ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా బియ్యం పిండి తీసుకోండి. ఒక ప్రమిదకి సరిపడినంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం తురుము వేసుకోండి. తురుము వేసుకుంటే మనకి ప్రమిదలు అనేవి చాలా బాగా వస్తాయి. కొద్దిగా వేసుకోండి. తర్వాత చందనం పౌడర్ వేసుకోండి. మీరు పూజ కోసం ఏ చందనం అయితే వాడుతున్నారో ఆ చందనం అయితే కొద్దిగా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత పాలుతో ఇదంతా కూడా కలిపేసుకోండి. తర్వాత దీన్ని ఒక ప్రమిదగా చేసుకుంటే మనకి చందనం ప్రమిద అనేది తయారైపోతుంది. దీంట్లో దీపారాధన చేయడం వలన మనం ఏం కోరుకున్నా ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. మనకున్న సమస్యలన్నింటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ చందనం దీపారాధన అండి. స్వామివారి పూజలో తప్పకుండా ఈ దీపాన్ని అయితే వెలిగించండి. ఇంట్లో ప్రశాంతత ఉంటుందండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు.
ఇప్పుడు ఈ ప్రమిదికి కూడా నామం వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న నామాన్ని అయితే ఈ ప్రమిదికి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా స్వామివారికి చేసే పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసుకొని సరే చేసుకోవచ్చు. అయితే పీఠం వేసుకునేవారు పీఠం పైన స్వామివారికి ఎంత ఇష్టమైన ఎరుపు రంగు క్లాత్ కానీ, లేదంటే పసుపు రంగు క్లాత్ కానీ, వైట్ రంగు క్లాత్ కానీ వేసుకొని పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత పీఠం పైన బియ్యం వేసి స్వామి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటోని అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు విష్ణుమూర్తి ఫోటోలు ఏవైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ స్వామి అమ్మవార్లకి మీ దగ్గర ఉన్న నగలతో, పువ్వుల మాలలతో, ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన తులసి దళాలతో, తులసి మాలలతో, ఎర్రని పువ్వుల మాలలతో, ఇలా ఏ పువ్వులు ఉంటే వాటితో ఆ స్వామి అమ్మవారిని అందంగా అలంకరించండి. అలాగే పూజలో తప్పనిసరిగా ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. ఆ తర్వాత సింహాచలం అప్పన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారు కాబట్టి అందుకని నా దగ్గర అప్పన్న స్వామి వారి ఈ విగ్రహం అయితే ఉందండి. నేను దీన్ని పూజలో పెట్టుకుంటున్నాను. అయితే ఎక్కువ మంది వైజాగ్లో ఉంటున్న వారు అయితే తీసుకుంటారండి. అయితే అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అయినా ఏమీ పర్వాలేదు. మనం స్వామివారిని అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ స్వామివారిని అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఈ స్వామివారి దగ్గర మనం లక్ష్మీదేవి అమ్మవారిని కూడా తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలండి. అలా అయితేనే ఆ స్వామివారు శాంతిస్తారు. అందుకని అమ్మవారితో సహా స్వామివారిని అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్వామి అమ్మవారికి తులసి మాలను అయితే సమర్పించానండి. ఇంక తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి అందుకని వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే పసుపు వినాయకుడినైనా పెట్టుకోవచ్చు, లేదంటే వినాయకుడు ఫోటో అయినా సరే పెట్టుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా వినాయకుడిని కూడా పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇంక తర్వాత శంకుచక్ర దీపాలు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఇంక తర్వాత మనం పసుపుతో స్వామివారిని అయితే తయారు చేసుకున్నాం కదండి. స్వామివారి కోసం ఇలా ఏదైనా ఆసనం లాంటిది వేసుకొని తర్వాత తమలపాకు పెట్టుకొని స్వామివారిని అయితే పెట్టుకోండి. స్వామివారికి వస్త్రంలా నేను ఇక్కడ ఒక గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకున్నానండి. దీన్నే స్వామివారికి చుట్టూ ఈ విధంగా అలంకరించాను. మీ దగ్గర కూడా ఇలాంటి ఏవైనా ఉంటే అలంకరించుకోండి, లేదంటే మామూలుగా స్వామివారిని పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది. అయితే స్వామివారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఏవైనా ఎర్రని పువ్వులతో మాల కట్టి స్వామివారికి సమర్పించండి. అయితే మరి స్వామివారిని విధంగా తయారు చేసుకొని పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేయాలా, ఇలాంటి డౌట్స్ అయితే రావచ్చు. అలా ఏం లేదండి, మీకు వీలైనప్పుడు చేసుకోవచ్చు. కానీ స్వామివారిని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఆ ప్రహ్లాదుడిని ఎలా అయితే ఆ స్వామివారు కాపాడుకుంటూ వచ్చారో అలానే మన వెంటే ఉండి మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారండి. అందుకని ఈ విధంగా చక్కగా స్వామివారిని పెట్టుకొని పూజను అయితే చేసుకోండి. స్వామివారు ఉగ్రరూపం కదా, ఏదైనా తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తారేమో అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి. స్వామివారు రాక్షసుల పాలిట ఉగ్రరూపం ఎత్తుతారు తప్ప మనలాంటి భక్తుల మీద కాదు. అందుకనే మనం ప్రేమగా పిలిస్తే చాలు, ఆ స్వామివారు తప్పకుండా మన మొర ఆలకిస్తారు. తప్పొప్పులు పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో మీ శక్తి కొలది స్వామివారిని పూజించండి. ఇంక ఈరోజు స్వామివారి పూజలో ముఖ్యంగా 9 దీపాలు అయితే పెట్టాలండి. అది కూడా పిండి ప్రమిదలతో 9 దీపాలు పెడితే చాలా చాలా మంచిది. అందుకని నేను ఇక్కడ 8 పిండి ప్రమిదలు, 1 చందన దీపం, మొత్తం 9 పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నానండి. మిగిలిన శంకుచక్ర దీపాలు అవన్నీ కూడా మీరు సపరేట్గా ఎన్నైనా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 9 పిండి ప్రమిదలు కాకుండా ఒకే పెద్ద ప్రమిద చేసుకొని 9 దీపాలు 9 జ్యోతులు వేరువేరుగా వచ్చేటట్టు కూడా అలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మొత్తం 9 ఒత్తులు తీసుకొని ఒకే జ్యోతిగా కూడా వేసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి, కుజుడికి ఇష్టమైన అంకె 9. అందుకని ఈరోజు పూజలో 9 దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అలాగే దీపారాధనకి కూడా ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే మంచిదండి. ఒకవేళ ఎరుపు వత్తులు లేకపోయినట్లయితే తెలుపు వత్తులతో దీపారాధన చేయండి. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మీ దగ్గర జవ్వాది పౌడరు, లిక్విడ్స్ ఏ ఉంటే అవి పూజలు అక్కడక్కడ వేయండి. అలాగే దీపారాధన చేసే ఆయిల్లో కూడా ఏదైనా మంచి సువాసన భరితమైన లిక్విడ్స్ ఏమైనా ఉంటే వేయండి. నా దగ్గర గంధం లిక్విడ్ అయితే ఉందండి, నేను దీన్నే వేస్తున్నాను. మంచి సువాసన అయితే వస్తుంది. ఈ విధంగా పూజలు అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా వినాయకుడి పూజతో ప్రారంభించాలి కాబట్టి అందుకని వినాయకుడి దగ్గర పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే ప్రారంభించండి. ముందుగా వినాయకుడు పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ కూడా వేస్తూ ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజను అయితే చేసుకోండి. ఒకవేళ అష్టోత్తరాలు చదివేంత టైం లేదని నేను అనుకుంటే ఓం గం గణపతియే నమః అని 21 సార్లు అనుకుంటూ స్వామివారికి మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని పూజించండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. అయితే స్వామివారికి నైవేద్యం బెల్లం కానీ
కానీ పళ్ళు కానీ మీరు చేసిన ఏవైనా ప్రసాదాలు కానీ ఏవైనా సరే పెట్టి ఆ తర్వాత ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ఆ స్వామివారికి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకొని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి పూజను అయితే ప్రారంభించండి. అయితే ముందుగా మనం పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించాలి. మనం ముందుగా పెట్టుకున్నాం కదండి పిండి దీపాలన్నీ కూడా వెలిగించేసుకోండి. అలాగే చందన దీపం ఇంకా పూజలో పెట్టుకున్న మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించేసుకోండి. అయితే ఇక్కడ మీరు ఎన్నైనా దీపాలు పెట్టుకోవచ్చండి, కానీ ఈరోజు ముఖ్యంగా 9 దీపాలు పెట్టుకోమని చెప్పాను కదండి. 9 దీపాలతో పాటు మిగిలిన దీపాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, లేదంటే అన్ని పెట్టుకోలేమండి అని అనుకుంటే 9 దీపాలు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా దీపాలన్నీ కూడా వెలిగించేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆహ్వానం పలకండి. తండ్రి, నా శక్తి కొలది నేను మిమ్మల్ని పూజిస్తున్నాను తండ్రి. నా మీద ఎలాంటి ఆగ్రహం చూపించకుండా నా పూజను స్వీకరించి నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకొని ఆహ్వానం పలకండి. అలాగే మనం తయారు చేసుకొని పెట్టుకునే స్వామివారు ఉన్నారు కదండి, స్వామివారి దగ్గర కూడా ఇదే విధంగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ స్వామివారికి కూడా ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత నరసింహస్వామివారి అష్టోత్తరాలు చదువుకొని ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో అక్షింతలతో తులసి దళాలతో ఇలా మీకు ఏది దొరికితే వాటితో స్వామివారిని పూజించండి. అలాగే మీకు గనక వచ్చినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని చదువుకున్నా సరే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఇవేమీ రావండి అని అనుకుంటే సెల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ కూడా మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే మీకు వీలుంటే కనుక ఓం నమో నరసింహాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని పూజనైతే చేసుకోండి. అలాగే ఈ శ్లోకాన్ని కూడా చదువుకోండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే జాతకరీత్యా అపమృత్యు దోషాలు ఉన్నవారు దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆనాడు మృత్యువు కోరల్లో చిక్కుకున్న ప్రహ్లాదుడిని ఎలా అయితే రక్షించారో మనల్ని కూడా అలానే రక్షిస్తారండి. పిల్లల చేత ప్రతిరోజు ఈ మంత్రం చదివించినట్లయితే వాళ్ళకి ఆయుష్ చేకూరుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు అలాగే అమ్మవారి స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే స్వామివారికి పూజ సంధ్యా సమయంలో అంటే సాయంత్రం వేళల్లో చేయాలని అంటారండి. ఎందుకంటే ఆ స్వామివారు సాయంత్రం వేళలోనే ఆవిర్భవించారు. అందుకని సాయంత్రం వేళల్లో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఏప్రిల్ 30వ తేదీన గురువారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు స్వామివారికి పూజ చేసుకోవాలి. అలాగే స్వామివారికి చందనాన్ని కూడా సమర్పిస్తూ పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. ఆ స్వామివారికి ఎవరైతే చందనాన్ని సమర్పిస్తారో వారిపైన ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయండి. అందుకని కొద్దిగా చందనం తీసుకొని ఆ స్వామివారికి సమర్పించండి. ఈ లోకంలో చెడుని అంతం చేసి రాక్షసుల్ని సంహరించి ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో స్వామివారు సగం మనిషి రూపంలో సగం మృగం రూపంలో అవతరించారు. ప్రహ్లాదుడి భక్తిని మెచ్చి ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని వధించారు. రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడికి అసలు మరణమే లేదనే గర్వంతో ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు. చివరికి తన కొడుకు అయినటువంటి ప్రహ్లాదుని కూడా సంహరించడానికి వెనుకడలేదు. అంతటి దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడికి తన భక్తితో ఒక వరాన్ని అయితే పొందుతాడు. ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని పొందుతాడు. తనకి మరణం అనేదే లేకుండా అంటే గాలిలో కానీ నేలపైన కానీ నిప్పుతో కానీ నీటితో కానీ ఆకాశంలో కానీ దిక్కులతో కానీ రాత్రి సమయంలో కానీ పగటి సమయంలో కానీ చీకట్లో కానీ వెలుగులో కానీ ఇలా మొత్తం 21 కోరికలు కలిపి ఒకే వరంగా కోరుకున్నాడు. అంటే తనకి మరణమే లేనటువంటి వరాన్ని పొందాడు. అయితే మరణమే లేని హిరణ్యకశిపుడిని వధించడానికి శ్రీమన్నారాయణుడు నరసింహావతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే హిరణ్యకశిపుడిని రాత్రి కానీ పగలు కానీ ఆయుధంతో కానీ మనిషితో కానీ సంహరించలేరన్న వరం ఉన్నప్పటికీ కూడా సంధ్యా సమయంలో ఇంటి గడప పైన ఉగ్ర రూపంలో వెలిసినటువంటి నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడిని వధించారు. ఇదొక చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. అప్పటి నుండి నరసింహస్వామి వారు ఎక్కడైతే చెడు జరుగుతుందో ఆ చెడుని అంతం చేయడానికి ఆ స్వామివారు వెలుస్తూనే ఉంటారు. ఈ నరసింహస్వామి వారే సింహాచల క్షేత్రంలో అప్పన్న స్వామివారిగా వెలిశారు. స్వామివారు ఇక్కడ లేరు అక్కడ లేరని సందేహమే అవసరం లేదు. ఆయన అన్ని చోట్ల ఉంటారండి. ఎక్కడ వెతికినా అక్కడే కనబడతారు. దానికి నిదర్శనమే ఆ స్వామివారు స్తంభాన్ని చీల్చుకొని ఉగ్ర రూపంలో స్వామివారు దర్శనమిస్తారు.
ఇదండి స్వామివారి అవతారం అయితే ఇలా జరిగింది. ఇంక తర్వాత స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. ఆ స్వామివారికి వడపప్పు పానకం అంటే చాలా చాలా ఇష్టం అండి. తప్పనిసరిగా వడపప్పు పానకం అయితే పెట్టండి. అలాగే పులిహోర కానీ పరమాన్నం కానీ మీకు వచ్చిన నైవేద్యాలు ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయండి. అలాగే స్వామివారికి తాంబూలాన్ని కూడా సమర్పించి ధూపం చూపించి కొబ్బరికాయను కూడా తప్పనిసరిగా కొట్టి నీరాజనం సమర్పించండి. అయితే ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, స్వామివారికి ఎప్పుడు మేము పూజ చేసుకోలేదని నేను అనుకునేవారు. ఈ పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ ఆచారం ఏమీ అవసరం లేదండి. ఆ స్వామివారి పైన భక్తి ఉంటే చాలు, చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ పూజ అనేది ఉపవాసంతో చేస్తే చాలా చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత రాత్రి వేళల్లో ఏదైనా అల్పాహారం తీసుకొని పూజ చేసినట్లయితే మరిన్ని ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. అలా మేము ఉపవాసం ఉండలేమండి అని అనుకునేవారైతే మామూలుగా ఉదయం వేళల్లో దీపారాధన చేసుకొని సాయంత్రం వేళల్లో స్వామివారిని పూజించండి. ఒకవేళ మీకు సాయంత్రం పూజ చేయడానికి కుదరకపోయినట్లయితే 30వ తేదీన ఉదయం అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోండి. అసలు మాకు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేదని అనుకుంటే కనీసం ఏదైనా విష్ణు ఆలయాలకి వెళ్ళి అక్కడున్న స్వామివారిని దర్శించుకోండి. ఈ విధంగా స్వామివారికి పచ్చ కర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ పంచహారతన కానీ సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని 9 ప్రదక్షిణలు అంటే ఆత్మ ప్రదక్షిణలు చేయండి. 9 ప్రదక్షిణలు చేయండి. మీరు ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే 9 ప్రదక్షిణలు చేయండి. లేదంటే స్వామివారి గుడికి వెళ్ళినట్లయితే గుడిలో అయినా సరే మీరు 9 ప్రదక్షిణలు అయితే చేయొచ్చండి. ఈ విధంగా 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళ పైన నమస్కారం చేసుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసి మీ మనసులో ఉన్న కోరికని స్వామివారికి తెలియజేయండి. తప్పకుండా ఆ స్వామివారి కటాక్షం అనేది మన పైన ఉంటుందండి. ఈ విధంగా కనుక నరసింహస్వామి వారి జయంతి రోజున స్వామివారిని పూజించినట్లయితే మనకి ఎలాంటి బాధలున్నా ఎలాంటి సమస్యలున్నా అన్నీ కూడా తీరిపోతాయండి. అలాగే శత్రు సంహారం జరుగుతుంది. ఇంకా మన ఇంటికి కానీ మనకి కానీ నరదిష్టి అనేది తగలదండి. అలాగే మన ఇంటిలోకి దుష్టశక్తి రావడానికి భయపడిపోతూ ఉంటుంది. అందుకని ఇంట్లో తప్పకుండా స్వామివారిని పూజించండి. ఈరోజు తప్పనిసరిగా ద్వారబంధానికి పూజ, అలాగే ఇంట్లో నలుమూలలో కూడా ఎక్కువగా ధూపం అయితే వేయండి. అయితే ఇలా పూజ అంతా అయిన తర్వాత మరి పీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అంటే మనకి నెక్స్ట్ డే పౌర్ణమి వస్తుందండి, వైశాఖ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీరు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము అని అనుకుంటే పీఠాన్ని అలానే ఉంచి నెక్స్ట్ డే అమ్మవారికి కూడా పూజ అనేది ఈ పీఠం పైన చేసుకోవచ్చండి. లేదండి మేము విడిగా చేసుకుంటామని అనుకుంటే ఈ పీఠాన్ని మీరు ఈ రోజే అంటే సాయంత్రం వేళలో పూజ చేస్తారు కాబట్టి పూజ అయిన అనంతరం మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చండి. పూజా మందిరంలోని మీరు పూజ చేసుకున్నట్లయితే పీఠాన్ని కదిపే అవసరం ఏమీ ఉండదు కాబట్టి మీరు మామూలుగానే నెక్స్ట్ డే అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా పూజ అనేది చేసుకోండి. ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. అలాగే నేలపైన పడుకోవాలి. అయితే ఈరోజు అస్సలు నాన్ వెజ్ తినకూడదండి. ఇంకా తర్వాత పూజలో పెట్టినవన్నీ ఏం చేయాలండి అని అంటే స్వామివారిని మనం పసుపుతో చేసుకున్నాం కదండి, ఆ పసుపు ముద్దనైతే పిల్లలకి మొహానికి కానీ చేతులకు కానీ రాయండి. ఈ విధంగా రాస్తే పిల్లలు భయపడకుండా ఉంటారండి. అలాగే మనం కూడా మొహానికి రాసుకోవచ్చు. ఇంకా ద్వారబంధానికి కూడా ఈ పసుపుని రాయొచ్చండి. ఇంకా పసుపు మిగిలినట్లయితే మీరు వాటర్లో కలిపేసి ఆ వాటర్ని మీరు తులసి చెట్టు మొదట్లో వేసేయండి. ఇంకా తర్వాత పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, ఇవైతే మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదంటే ఆవుకైనా పెట్టేయచ్చండి. ఇంకా చందనం ప్రమిద అయితే పారే నీటిలో కానీ లేదంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని వాటర్లో కలిపేసి ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా పూజ చేసుకున్న చందనం పౌడర్ ఉంది కదండి, ఈ చందనం అయితే మీరు రోజు కూడా బొట్టుగా ధరించండి. లేదంటే తులసి కోట దగ్గర కానీ లేదంటే పూజా సామాగ్రి పైన కానీ లేదంటే అలంకార వస్తువుల పైన కానీ బొట్టు పెట్టాలనుకునేటప్పుడు మనం ఈ చందనం పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే మీకు స్వామివారికి పూసినటువంటి చందనమే నేరుగా మీకు కావాలి అనుకుంటే మనకి ఈ చందనం పౌడర్స్ ప్యాకెట్స్ రూపంలో మనకి దేవస్థానం వాళ్ళు అందుబాటులోకి అయితే తెచ్చారండి. ఏప్రిల్ 28వ తేదీ నుండి 4 రోజుల పాటు మనకి ఈ చందన ప్రసాదం అనేది దొరుకుతుంది. అయితే ఈ చందన ప్రసాదం అనేది దేవస్థానానికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుందండి. దేవస్థానంలో మాత్రమే దొరుకుతుంది. ఉదయం 8 గంటల నుండి మనకి ఈ విక్రయాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక్కో ప్యాకెట్ 10 రూపాయలు మాత్రమే. ప్రతి భక్తుడికి కూడా ఒక ప్యాకెట్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి. అయితే వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు తప్పనిసరిగా పట్టుకొని వెళ్తేనే మనకి ఈ చందన ప్రసాదం అనేది ఇస్తారు. ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానానికి వెళ్ళి అక్కడ
అక్కడి నుంచి మీరు ఈ ప్రసాదాన్ని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా స్వామివారి జయంతి రోజున లక్ష్మీ నరసింహ స్వామివారిని పూజించాలండి. ఈ విధంగా స్వామివారిని అందరూ కూడా పూజించండి. ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే పొందండి. ఆ స్వామివారు అమ్మవారు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.